ఆదివాసీలకి సీఎం చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కుంభారవి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జీవో నెంబర్ 3కి సంబంధించినటువంటి అంశంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని అమలుకి డిమాండ్ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ ఆదివాసీలకు సంబంధించి ఏంటి ఆ జీవో వల్ల ఉపయోగం ఏంటి, లేకపోతే నష్టాలు? జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో అరకు వ్యాలీ పరిశీలించారు. ఆ సందర్భంగా జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తా, ఆదివాసీ ప్రాంతాల్లో టీచర్ ఉద్యోగులన్నీ కూడా ఆదివాసీకి ఇస్తానని స్పష్టమైనటువంటి మాట ఇచ్చారు. అంతేకాదు, కూటమి తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంలో వచ్చినటువంటి వాళ్ళ మేనిఫెస్టో యువగళంలో కూడా ఎస్సీ ఎస్టీ సంక్షేమంలో 4వ పాయింట్గా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. దీన్ని ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయింది దాదాపు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. ఇచ్చిన మాట నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి. గడిచిన సంవత్సర కాలంలో ఆదివాసీ ప్రాంతాలు అన్ని ప్రాంతాలలో అరకు, పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, సీతంపేట, పోలవరం అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున వేలాది మంది ఆదివాసీ బిడ్డలకు గళం విప్పుతున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వానికి వినిపించడం లేదా? ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సూటిగా ఈ ప్రభుత్వాన్ని జీవో నెంబర్ 3ని ఇచ్చిన మాట మీరు నెరవేరుస్తున్నారా? దానికి సంబంధించి ఆదివాసీ ప్రాంతాల్లో 100% ఉద్యోగాలు ఆదివాసీలకు ఇవ్వడానికి జీవో నెంబర్ 3కి బదులుగా ఏదైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారంటే మంత్రి గారి సమాధానం చేస్తున్నాము, న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నాము, గిరిజన సంఘాలని సంప్రదిస్తున్నామని మాట్లాడుతున్నారు. ఎంతకాలం సంప్రదిస్తారు మీరు? ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరం నుంచి ఆదివాసీ ప్రాంతాల్లో ఉద్యమాలు చేస్తున్నారు. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి, కనీసం ట్రైబల్ అడ్వైజరీ కమిటీని నియమించడానికి, ఆ నియమించిన కమిటీ సమావేశపరిచి ఒక రిజల్యూషన్ పాస్ చేయడానికి కూడా మీకు సమయం సరిపోవటం లేదా? ఒక్క రిజల్యూషన్ అయినా సరే జీవో నెంబర్ 3కే ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేయడానికి సంబంధించి ఒక్క ప్రత్యామ్నాయం మీరు చేశారు ఇవాళ? ఒక్క రిజల్యూషన్ మీరు పాస్ చేశారు ఇవాళ? అసంపూర్ణమైనటువంటి సమాధానాలు ఇస్తున్నారు మీరు ఇవాళ స్పష్టంగా అడుగుతున్నాం. ఇవాళ అన్నీ మాయమాటలు, అసత్యాలు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారు. కేవలం ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని మోసగించి మభ్యపెట్టడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రోజుకో మాట, పూటకో మాట మాట్లాడి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని స్పష్టంగా అడుగుతున్నాం, మీరు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన మాటకి మీ సమాధానం ఏంటని అడుగుతున్నాం. మేము మీకు చేత కాకపోతే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2002లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసినప్పుడు వెంటనే ట్రైబల్ అడ్వైజరీ కమిటీని మీట్ చేసి దానిలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు ఏం చేయాలి, న్యాయాలను సంప్రదించి అడ్వకేట్ జనరల్ని కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్లో క్లాస్ 2ని సవరించినా సరే, 6th షెడ్యూల్లో ఉన్నట్టు 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలను, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకి 100% న్యాయం జరగాలంటే రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో క్లాస్ 2ని సవరించండి. ఇది ఆ రోజు తీసుకున్నటువంటి ఒక ఆలోచన. ఒకవేళ అందులో కూడా మీకు ఇబ్బందులు ఎదురైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 371D, ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా రాష్ట్రాన్ని యూనిట్గా అందరినీ సమానంగా చూడాలి, ఎస్సీ ఎస్టీలని రోస్టర్లతో పాటు అనేది అది దాని యొక్క ఆలోచన. అది ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అది అవసరమైతే రాజ్యాంగంలో ఆర్టికల్ 371Dని సవరించినా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో ఉద్యోగాలన్నీ కూడా ఆదివాసీ బిడ్డలకే చెందేలాగా ఆ ఆర్టికల్ని సవరించాలి అన్న ఒక ప్రపోజల్ కూడా తయారు చేసి ట్రైబల్ అడ్వైజరీ కమిటీలో దాన్ని పెట్టి అక్కడ ఒక ప్రపోజల్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఒక బలమైనటువంటి ఆలోచన, బలమైనటువంటి ప్రభుత్వాన్ని మేము చేసేవాళ్ళం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం, మీకు చేతనైతే
మీకు ఆదివాసీ బిడ్డలకి ఆదివాసీ ప్రాంతానికి న్యాయం చేయాలని మీకు ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రయత్నాన్ని కంటిన్యూ చేయండి. 2.5 సంవత్సరాలు కూడా ట్రైబల్ అడ్వైజరీ కమిటీని సమావేశపరచడానికి మీకు ఆలోచన రాలేదా? అందులో ఒక రిజల్యూషన్ పాస్ చేయడానికి మీకు ఆలోచన రాలేదా? వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాన్ని కంటిన్యూ చేయండి. అంటే ప్రధానంగా అది ఇంప్లిమెంటేషన్ చేసి ఉంటే ఈ డిఎస్సిలో ఎంతమందికి అవకాశం లభించేశారు? వందల వేలాది మందికి ఈ డిఎస్సి ప్రక్రియ వల్ల ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజన అభ్యర్థులు ఉద్యోగాలు రాని పరిస్థితి ఇవాళ జరిగింది. ఇవాళ కేవలం 6% తీసుకుంటే అతి తక్కువ మందికి అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి. దానివల్ల కాదు, భవిష్యత్తులో కూడా ఈ ఇతరులు చేసినటువంటి ఉద్యోగ నియామకాల్లో ప్రక్రియలో కూడా వేలాది మంది కోల్పోతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ బిడ్డలకి పరిస్థితి వచ్చింది. సచివాలయాల్లో లాంటి ఉద్యోగాలన్నీ కూడా ఆదివాసీ ప్రాంతాల్లో తీస్తే ఆ సచివాలయాల్లో ఉద్యోగాలన్నీ ఆదివాసీ బిడ్డలకు ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ ప్రభుత్వం అలా లేదు. ఇచ్చిన మాటలను నిలబెట్టుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయట్లేదు. ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇవాళ ప్రభుత్వం కళ్ళు తెరవాలని, ఇచ్చిన మాటను నెరవేర్చాలని ఒక ఆదివాసీ బిడ్డగా ఆదివాసీల యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. ఇవాళ ఉద్యమాలు జరుగుతున్నాయి అంటున్నారు. ప్రభుత్వం ఏమో భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తున్నారు అంటున్నారు. ఏది నిజం? కేవలం ప్రచార యావతోటి మాత్రమే గిరిజనులకి అన్నీ చేస్తున్నామని మీరు మాట్లాడుతున్నారు. ఏం చేశారు గిరిజనులకి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి చిరకాల వంచ, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కాపాడడం కోసం సపరేట్గా రాష్ట్రంలో ఒక ట్రైబల్ కమిషన్ ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ ఆలోచన మీకు రాలేదా? మీకు రాష్ట్రంలో ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలు అనేక జబ్బులతో చాలామంది చనిపోతున్నటువంటి సందర్భాలు చూసాం. అలా జరగటానికి వీలేదని ప్రత్యేకంగా గిరిజన ప్రాంతమైనటువంటి పాడేరులో ఒక ట్రైబల్ మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగింది. సుదీర్ఘకాలం అధికారం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీకు ఆలోచన రాలేదా మీకు? అలాగే ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, ట్రైబల్ యూనివర్సిటీ, 5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు గిరిజన ప్రాంతాల్లో, ఎన్నో వెల్ఫేర్ యాక్టివిటీస్, కొన్ని లక్షలాది మందికి ఉద్యోగాలు. అంతేకాదు, ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అటవీ హక్కుల చట్టం కింద రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6,26,000 ఎకరాలు పంచినటువంటి ఘనత ఒక్క రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద ఎవరైతే భూములు సాగు చేసుకుంటున్నారో ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలు దాదాపు 3,26,000 ఎకరాలు ఆదివాసీ బిడ్డలకి పంచడం జరిగింది. మీకు కనీసం ఆలోచన రాలేదా చంద్రబాబు నాయుడు గారు? మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కానీ, లేదా ఈ చట్టం అమల్లోకి వచ్చినటువంటి 2005 నుంచి కానీ, మళ్ళీ మీ 2.5 సంవత్సరాలలో దాదాపు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కానీ ఆదివాసీ బిడ్డలకి అటవీ హక్కుల చట్టం కింద 1 సెంటు భూమి అయినా మీరు పంపిణీ చేశారా? ఏంటి మీరు మాట్లాడుతున్నటువంటి విషయం? ఆదివాసీ బిడ్డలంటే మీకు చులకన. గొంతెత్తి మాట్లాడినా కూడా సమస్యలను పరిష్కరించలేనటువంటి విధానం మీ విధానం. ఆదివాసీ బిడ్డల మీద ఎప్పుడు కూడా మీరు చిన్న చూపే. అందుకే ఇవాళ మాట్లాడుతున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 32 లక్షల మంది ఆదివాసీ బిడ్డలు జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు. ప్రధానంగా కూడా జీవో నెంబర్ 3కి సంబంధించినటువంటి అంశంలో కంపల్సరీగా సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి, లేకపోతే కనుక ఆదివాసీ బిడ్డలంతా కూడా ఒక ఉద్యమాన్ని సృష్టించేటటువంటి అవకాశాలు ఉన్నాయి, అంతా కూడా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేటటువంటి అవకాశం ఉందనే విధంగా కూడా కుంభా రవి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నానితో సాయి శంకర్, ఏపీ అసెంబ్లీ నుంచి.